మాజీ సీఎం జగన్ ఈ నెల 27న తిరుమలకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. గతంలో డిక్లరేషన్ పై ఆయన సంతకం చేయలేదు. దీంతో విమర్శలు వెల్లువెత్తాయి. అప్పట్లో దీనిపై జగన్ ఘాటుగా స్పందించారు. నా మతం మానవత్వం అని కామెంట్ చేశారు. అయితే డిక్లరేషన్ పై సంతకం లేకుండా ఇతరులను అధికారులు దర్శనానికి అనుమతించడం లేదు. దీంతో ఇప్పుడైనా జగన్ సంతకం పెడతారా లేదా అన్నది హాట్ టాపిక్ గా మారింది. అయితే జగన్ తిరుమల టూర్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, ఒకవేళ జగన్ సంతకం పెట్టను అన్నట్లయితే అక్కడ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? లేదంటే సంతకం పెట్టి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే తిరుమల దర్శనానికి వెళ్ళబోతున్నారా? ప్రజెంట్ అయితే తిరుమలకు సంబంధించినటువంటి వ్యవహారం ఆసక్తికరంగా మారింది. జగన్ తిరుమలకు వెళ్తారంటూ జరుగుతున్నటువంటి ఒక రకమైనటువంటి ప్రచారానికి సంబంధించినటువంటి వ్యవహారం కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి హోదాలో కూడా తిరుమల వెళ్ళారు. ఆ తర్వాత కూడా అంతకు ముందు కూడా ఆయన తిరుమల వెళ్ళినటువంటి సిచ్యువేషన్. సరే, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం చూస్తే కనుక డిక్లరేషన్ కి సంబంధించినటువంటి అంశం ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో అనేక మంది ప్రముఖులు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి అనేక మంది ప్రముఖులు కూడా డిక్లరేషన్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ తర్వాత స్వామివారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు తిరుమలకు సంబంధించినంత వరకు అసలు జగన్ వెళ్లేటువంటి అవకాశం ఉందా లేదా అన్నది కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే తిరుమలకు సంబంధించినటువంటి ఇష్యూస్ లో స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నేతలు కావచ్చు, భూమన కరుణాకర్ రెడ్డి లాంటి మాజీ చైర్మన్లు కావచ్చు, జరుగుతున్నటువంటి ప్రస్తుత చైర్మన్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో జరుగుతున్నటువంటి వాదోపవాదాలు కావచ్చు, వాగ్యుద్ధం కావచ్చు, ఇదంతా కూడా ప్రజెంట్ ఆసక్తికరంగా మారింది. సో ఇప్పుడు ఈ నేపథ్యంలోనే జగన్ తిరుమల వెళ్తారంటూ జరుగుతున్నటువంటి ప్రచారంలో ఎంతవరకు వాస్తవం ఉందనేది కూడా ప్రజెంట్ ఆసక్తికరంగా మారింది. ఆయన వెళ్తారా లేదా అన్నది కూడా ఇంకా పార్టీ వర్గాల నుంచి పూర్తి స్థాయిలో సమాచారం రావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నిటి కూడా సున్నితంగా మారినటువంటి నేపథ్యంలో డిక్లరేషన్ కి సంబంధించినటువంటి వ్యవహారం పైన పూర్తిగా అధికార యంత్రాంగం దృష్టి సారించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు రాజకీయంగా కూడా ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో జగన్ నుంచి డిక్లరేషన్ తీసుకునేటువంటి అంశం ఒక ఎత్తుగా మారింది. ఆ తర్వాత జగన్ వచ్చి డిక్లరేషన్ ఇచ్చి దర్శనం చేసుకుంటారా లేదా అనేది కూడా పార్టీ వర్గాల నుంచి ఇంకో కూడా సమాచారం అందాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం మీద జగన్ కి సంబంధించినంత వరకు కూడా తిరుమలకు సంబంధించినటువంటి పర్యటనకు సంబంధించినటువంటి అంశం ప్రజెంట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.